హాయ్ అండి. అరటికాయ, బంగాళదుంప ఈరోజు ఫ్రై చేయాలని ఇదిగో కళాయి పెట్టి ఆయిలేసుకొని ఆయిల్ వేడెక్కింది. అరటికాయ కట్ చేసి దీంట్లో వేయించుకుంటున్నాము. చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ కట్ చేసినప్పుడు దీంట్లో ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా వేస్తే అరటికాయ ముక్కలు నల్లగా అవ్వవు, చక్కగా ఉంటాయి. అరటికాయ, ఆలు కలిపి ఫ్రై. అరటికాయ ముక్కలు చక్కగా ఏగేయండి. ఇలా తీసుకుంటాను. తీసుకొని ఆలు వేయిస్తాను. అరటికాయ చాలా జనం పిల్లలకి నచ్చదనమాట, కానీ అరటికాయ ఆలు కలిపి వేయించిస్తే చక్కగా తింటారు, బాగుంటుంది. ఇప్పుడు ఆలు వేస్తున్నానండి. అరటికాయ ముక్కలు తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేడెక్కాలి. ఆలు కూడా బాగా వేగిందండి. ఇలా తీసేస్తాను. తీసి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ అంతా వంచానండి, కొద్దిగా ఆయిల్ ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే 4 ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు లైట్గా వేగితే చాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటాను. ఉప్పు, పసుపు వేస్తాను. అలాగే పచ్చిమిర్చి వేసాను కదా, లైట్గా కారం. చక్కగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆలు, అరటికాయ ఫ్రై చేసాము, అది దీంట్లో వేసుకుంటే ఇంకేం వేయాల్సిన లేదు. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు అరటికాయ కూర, ఆలు కూర తినమంటారు. ఈ రెండు కలిపి ఇలా చేసిస్తే చక్కగా తినేస్తారు అసలు. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒక మంట చాలు, పెద్దగా మంట పగలక్కర్లేదు. కాబట్టి అరటికాయ ముక్కలకి, ఆలు అరటికాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, కొద్దిగా మగ్గే వరకు కలుపుకుంటే సరిపోతుంది. బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు అసలు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. అంతే, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి.
అంతే, ఎంతో రుచికరమైన ఆలు అరటికాయ ఫ్రై రెడీ. చూడండి, ఆలు అరటికాయ ఫ్రై రెడీ. సూపర్గా ఉంటుంది, సింపుల్గా ఉంది, బాగుంటుంది కదా. ట్రై చేయండి మీరు కూడా.